Welcome back to Rocky Diaries. వాషింగ్టన్ డీసీలో మనము ఈ పార్క్లో మన ప్రయాణం లింకన్ మెమోరియల్ నుంచి మొదలుపెట్టి మనము టువర్డ్స్ యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ బిల్డింగ్ వైపు నడుచుకుంటూ వెళ్తాము. ఎక్కువ టైం అంతా కూడా వాషింగ్టన్ మాన్యుమెంట్ దగ్గర ఉండి అక్కడి నుంచి ఇట్లా పచ్చికలో నడుచుకుంటూ వెళ్తాం. ఆ చుట్టుపక్కల అంతా కూడాను మీకు మ్యూజియంస్ అనమాట. అసలు ఇక్కడ ఒక రోజు కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 days స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈ మొత్తం నడవడము, ఈ పచ్చిక మీద అంతా కూడా చాలా బాగుంటుంది అదంతా కూడాను. బట్ మోస్ట్లీ మనం లింకన్ మెమోరియల్, ఈ వాషింగ్టన్ మాన్యుమెంట్ ఇక్కడ టైం స్పెండ్ చేస్తాము. ఈ వీడియోలో అవే కవర్ చేస్తున్నాను. అమెరికా గురించి మాట్లాడితే చాలామందికి గుర్తొచ్చేది న్యూయార్క్ నగరమే. కానీ అమెరికాకి గుండె ఎక్కడ ఉంది అంటే అది వాషింగ్టన్ డీసీలో అనమాట. ఈ సిటీలో స్కై క్రీపర్స్ కంటే స్టోరీసే ఎక్కువ ఉంటాయి. ప్రతి మాన్యుమెంట్ వెనుక ఒక చాప్టర్ ఉంటుంది అనమాట. ఇది ఈరోజు వాటిలో కొన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ముందు కనిపిస్తున్న ఈ నీళ్లు టైడల్ బేసిన్ అంటారు. ఇట్లాగే ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ ప్లేస్ స్ప్రింగ్ సీజన్లో మాత్రం ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులతో నిండిపోతుంది అనమాట. ఇక్కడ ఇప్పుడైతే ప్రశాంతంగా కనిపిస్తుంది ఇలా, ఎందుకంటే ఇక్కడ చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ జరుగుతుంది ఒకటి. దీనికి వేలాది చెర్రీ ట్రీస్ ఒకేసారి పూస్తే మొత్తం వాషింగ్టన్ డీసీ పింక్ కలర్లో మారిపోతుందట. అది చూడడానికి అద్భుతంగా ఉంటుందట. ఇది చూడండి రిఫ్లెక్షన్ ఎట్లా వాషింగ్టన్ మాన్యుమెంట్ ఈ నీళ్ళలో ఎలా కనిపిస్తుంది రిఫ్లెక్షన్. అమెరికాకి ఒక లోగో అని కానీ ఉంటే అది బహుశా ఇదే ఉంటుందన్నమాట. ఈ వాషింగ్టన్ మాన్యుమెంటే అమెరికా లోగో. ఈ మాన్యుమెంట్ని అమెరికా మొదటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్కి గౌరవంగా నిర్మించారంట. దగ్గరగా వెళ్ళాక దీని సైజ్ అర్థమవుతుంది. దూరం నుంచి అసలు ఏదో ఇట్లా ఫిట్ అయిపోతుంది మన కళ్ళల్లో. బట్ కెమెరా ఎంత వెనక్కి తీసినా మొత్తం ఫ్రేమ్లో రావడం కష్టమే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వాషింగ్టన్ డీసీలో చాలా బిల్డింగ్స్ ఈ మాన్యుమెంట్ కంటే పొడవుగా ఉండవు. అందుకే సిటీలో ఎక్కడి నుంచి అయినా సరే ఈ ఓపెన్గా ఈ మాన్యుమెంట్ని చూడొచ్చు అన్నమాట. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. ఇప్పుడు కనిపిస్తున్నది మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ విగ్రహం. ఒక మనిషి చేతిలో వెపన్ లేదు, ఆర్మీ లేదు, కానీ ఒక స్పీచ్తో లక్షల మంది ఆలోచనలు మార్చాడు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే ఆయన స్పీచ్ ఇప్పటికీ ప్రపంచంలోని మోస్ట్ పవర్ఫుల్ స్పీచెస్లో ఒకటి. ఈ స్టాచ్యూకి స్టోన్ ఆఫ్ హోప్ అని పేరు పెట్టారు.
ఎందుకంటే ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్న హోప్ మాత్రం వదులుకోకూడదు అనేది మెసేజ్ ఇస్తుంది ఈ స్టోన్. ఇది వరల్డ్ వార్ II మెమోరియల్. యుద్ధం గురించి బుక్స్లో చదవచ్చు, కానీ సాక్రిఫైస్ని మాత్రం ఇలాంటి ప్లేసెస్లోనే ఫీల్ అవుతాం. ఈ మెమోరియల్లో అమెరికాలోని ప్రతి స్టేట్కి ఒక పిల్లర్ ఉంది. అంటే యుద్ధం ఒక రాష్ట్రం కోసం కాదు, మొత్తం దేశం కలిపి పోరాడుతుందనే భావన. రోజు వేలాది మంది టూరిస్టులు వస్తారు, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలియకుండానే వాయిస్ స్లో చేసేస్తారు. ప్లేస్కి ఉన్న రెస్పెక్ట్ అలాంటిది. ఇక్కడ ఉండే కొలరాడో ఫ్లాగ్ దగ్గర మనం నిల్చున్నాం. ఫోటోగ్రఫీ కన్నా అబ్జర్వేషన్ ఇక్కడ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. వాషింగ్టన్ డీసీకి వచ్చాక ఒక విషయం అర్థమైంది. ఇక్కడ మాన్యుమెంట్స్ని చూడరు, వాటి వెనకున్న స్టోరీస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. హిస్టరీ బోరింగ్ అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి ప్లేసెస్కి వస్తే హిస్టరీ అంటే మనుషుల కథలని అర్థమవుతుంది. ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఈరోజు మొత్తం వాషింగ్టన్ డీసీలో చాలా మాన్యుమెంట్స్ చూసాను, కానీ నాకు ఎక్కువగా గుర్తుండిపోయేది మాత్రం ఈ ఒక్క సెంటెన్సే, ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ. మనం ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఫ్రీడమ్ వెనుక ఎక్కడో ఎవరో చేసిన సాక్రిఫైస్ ఉంటుంది అని గుర్తు చేసే 4 వర్డ్స్ ఇవి. చిన్నగా రాసిన ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. కొరియన్ వార్ వెటరన్స్ మెమోరియల్. మొదట నేను కూడా ఇది నార్మల్ స్టాచ్యూస్ అనుకున్నా, కానీ దగ్గరగా చూసాక ఒక విషయం అర్థమైంది. ప్రతి సోల్జర్ ఫేస్లో టెన్షన్ ఉంది, ప్రతి యూనిఫామ్ మీద చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడే పెట్రోల్కి వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నారు. మరి రాకీ డైరీస్తో ఇంకా ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే నెక్స్ట్ జర్నీలో కలుసుకుందాం.